హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళే ట్రైన్ అయితే ఎక్కినాం, మహారాష్ట్ర ట్రిప్ వెళ్దామని చెప్పేసి. అయితే ఏమైందంటే పూణే దగ్గర ఒక బ్రిడ్జ్ అనేది కొలాప్స్ అయింది వర్షం ఎఫెక్ట్ వల్ల. సో యాక్చువల్లీ మాకు తెలుసు ఆల్రెడీ న్యూస్ వస్తుంది ఇటు ఫుల్ రైన్స్ ఉన్నాయని చెప్పేసి. బట్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొందరు నాసిక్ వెళ్ళారని చెప్పేసి వాళ్ళని కలవడానికి, ప్లస్ వాళ్ళు అక్కడే ఉన్నారు. సో మేము కూడా వెళ్దామని చెప్పేసి అంత బాగానే ఉందని చెప్పి వెళ్తున్నాం. వెళ్ళే టైంలో ఇక్కడ పూణే దగ్గర కొలాప్స్ అయింది. సో ఇప్పుడు ఈ మధ్యలో డౌన్ జంక్షన్ దగ్గర అయితే మమ్మల్ని దింపేస్తున్నారు 11:30కి. సో మీరు ఎవరైనా మహారాష్ట్ర ట్రిప్ ప్లాన్ చేస్తే మాత్రం ఒక 1 మంత్ 2 మంత్స్ ఆగండి. ఇటు అసలు సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు ఆల్రెడీ నాసిక్లో ఉన్న మా ఫ్రెండ్స్ అక్కడే స్టక్ అయిపోయారు. వాళ్ళకి హైదరాబాద్ రావడానికి వెహికల్స్ లేవు, బస్సులు కూడా లేవు, ట్రైన్స్ కూడా లేవు ఇప్పుడు అవైలబుల్లో. సో ఇప్పుడు మాకు మేము ఇప్పుడు 11:20కి ఇక్కడ దిగుతున్నాం కాబట్టి మాకు రిటర్న్ ట్రైన్లు ఏం లేవు, రిటర్న్ బస్సులు కూడా ఏం లేవు. పోనీ పూణేకి వెళ్దామంటే అటు కూడా ఏం లేవు. సో ఇప్పుడు మేము ఈ స్టేషన్లోనే పడుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 11:20 అవుతుంది, ఇంకో 10 minutesలో ఈ స్టేషన్కి రీచ్ అవుతాం. బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. సో ట్రైన్ ఆపేసారు అక్కడ నుంచి. మధ్యలోనే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళే ట్రైన్ మధ్యలోనే ఆపేసారు అన్నమాట. చూసారు కదా, ట్రైన్ అయిపోయింది. ట్రైన్ ఆపేసారు. 3000 ట్రైన్ పోయేస్తే